హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీహర్ష కుకింగ్ ఛానల్. నేను మీ సరిత. ఇవాళ మన రెసిపీ వచ్చి కేవలం గోధుమ పిండి బెల్లంతో కరకరలాడే బిస్కెట్స్. ఇంట్లో ఏవైనా స్నాక్స్ చేయమని పిల్లలు అడిగినప్పుడు కానీ, ఏదైనా స్వీట్ చేయమన్నప్పుడు కానీ ఇవి ట్రై చేయండి. అప్పటికప్పుడు చాలా బాగుంటాయి. ఇంట్లో స్నాక్స్లా తినడానికి బాగుంటుంది, పిల్లలకు స్కూల్కి స్నాక్స్లా పెట్టేయడానికి కూడా బాగుంటుంది. మరి ఆలస్యం చేయకుండా వెంటనే ప్రాసెస్లోకి వెళ్దాం. దీనికోసం ముందుగా ఒక బౌల్లోకి అరకప్పు వరకు తురిమిన బెల్లాన్ని వేసుకొని 2-3 టేబుల్ స్పూన్ల వాటర్ను పోసుకొని బెల్లం పూర్తిగా నీళ్ళల్లో కరిగే వరకు పక్కన పెట్టేయండి. తర్వాత మరొక బౌల్లోకి 1 కప్పు వరకు గోధుమ పిండి, 1/2 కప్పు వరకు ఎండు కొబ్బరిని ఇలా తురిమి తీసుకోవాలి. 1 టీ స్పూన్ వరకు సోంపు వేయండి. ఇలాచీ ఫ్లేవర్ కన్నా సోంపు ఫ్లేవరు చాలా బాగుంటుంది. తర్వాత 2-3 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకొని మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ పిండిలో కలిసేలా కలపండి. 1 కప్పు గోధుమ పిండికి 1/2 కప్పు మాత్రమే ఎండు కొబ్బరి తురుమును తీసుకోవాలి. తర్వాత పూర్తిగా బెల్లం నీళ్ళల్లో కరిగిపోతుంది కదా, ఆ బెల్లం నీళ్ళను ఇందులోకి యాడ్ చేయండి. బెల్లం ఒకవేళ నీళ్ళల్లో కరగడం చాలా టైం పడితే స్టవ్ పైన పెట్టి కరిగించుకున్నా బాగుంటుంది. చూడండి, ఈ బెల్లం నీళ్ళతోనే ఇలా చపాతీ పిండి కన్సిస్టెన్సీలో ఇంకా కొంచెం గట్టిగా ప్రిపేర్ చేయాలి. మనం వేసిన బెల్లం నీళ్ళు కరెక్ట్గా సరిపోతుంది కొలత ప్రకారం తీసుకుంటే. ఇంకా మీకు ఏమైనా కొంచెం తక్కువగా అనిపిస్తే ఒక 2-3 చుక్కల వాటర్ని యాడ్ చేసుకోవచ్చు. అయితే పిండి అనేది గట్టిగానే ప్రిపేర్ చేయాలి. తర్వాత చిన్న చిన్న బాల్స్లా చేసి పెట్టుకోండి. తర్వాత డిజైన్ కోసం ఇలా గవ్వల చెక్కని తీసుకొని దానిపైన గట్టిగా ప్రెస్ చేసే ఘాట్లు పడి అవి షేప్ అనేది మనకు కరెక్ట్గా వస్తుంది, చూడడానికి బాగుంటుంది. మీకు షేప్ కోసము, డిజైన్ కోసము వేరే ఏదైనా ట్రై చేయొచ్చు. మామూలుగా నైఫ్తో కానీ, ఫోక్తో కానీ హోల్స్లా కూడా పెట్టుకోవచ్చు. ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత స్టవ్ పైన బాండి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత అందులో పట్టినన్ని బిస్కెట్స్ వేయండి. మంటను టోటల్గా సిమ్లో పెట్టుకొని అటు ఇటు టర్న్ చేస్తూ కొంచెం కలర్ చేంజ్ అయ్యి ఈ కలర్లోకి వచ్చిన తర్వాత స్ట్రెయినర్ సహాయంతో తీసేయండి. ఇవి మందంగా ఉంటాయి కాబట్టి టోటల్గా సిమ్లో పెట్టుకొని నిదానంగా అటు ఇటు టర్న్ చేస్తూ మంచి గోల్డెన్ బ్రౌన్లోకి మారినప్పుడు ఆయిల్లోంచి తీసేయండి. తీసేటప్పుడు మెత్తగా అనిపిస్తుంది కానీ చల్లారిన కొద్దీ చాలా క్రిస్పీగా వస్తాయి. చూసారు కదండి, కేవలం గోధుమ పిండి బెల్లంతో కరకరలాడే బిస్కెట్స్ రెడీ అయిపోయాయి. హెల్త్ పరంగా చాలా మంచిది, టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. చాలా తక్కువ ఆయిల్తో ఎక్కువ బిస్కెట్స్ను డీప్ ఫ్రై చేసుకోవచ్చు. మరి నేను చూపించిన ఈ గోధుమ పిండి బిస్కెట్స్ మీ అందరికీ నచ్చితే వీడియో చూసిన వెంటనే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో, రిలేటివ్స్తో షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.